మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న మిల్లా మాగి, హైదరాబాద్లోని డిన్నర్ కార్యక్రమంలో వేధింపులకు గురయ్యారని ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విచారణకు కమిటీని నియమించింది. ప్రశాంతంగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో చిన్నపాటి కుదుపు ఏర్పడింది. హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అత్యంత కీలకమైన టాప్ మోడల్ ఛాలెంజ్ పోటీలు కూడా ముగిశాయి. మే 31న మిస్ వరల్డ్ పోటీల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. మిస్ ఇంగ్లాండ్ అయిన మిల్లా మాగి మిస్ వరల్డ్ పోటీల్లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. అయితే ఆమె మధ్యలోనే మిస్ వరల్డ్ పోటీల నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఆమె బహిరంగంగా మీడియా ముందు మిస్ వరల్డ్ పోటీలపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం అవుతున్నాయి. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే కంటెస్టెంట్లని వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ మిల్లా మాగి తీవ్ర ఆరోపణలు చేశారు. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఒక డిన్నర్ కార్యక్రమంలో తనకి చేదు అనుభవం ఎదురైందని మిల్లా మాగి ఆరోపించింది. 6 మంది అతిథులు ఉన్న టేబుల్కి ఇద్దరేసి అమ్మాయిలు కూర్చోవాలని, రాత్రంతా వారిని ఎంటర్టైన్ చేయాలని చెప్పారు. వాళ్లు చెప్పిన మాటలు నాకు షాకింగ్గా అనిపించాయి. అక్కడ వాతావరణం నాకు అసౌకర్యంగా అనిపించింది. నేను వేశ్యను అనే ఫీలింగ్ కలిగించారు. అందుకే మిస్ వరల్డ్ పోటీల నుంచి తప్పుకున్నట్లు మిల్లా మాగి పేర్కొంది. ఆరోపణలపై మిస్ వరల్డ్ నిర్వాహకులు కూడా స్పందించారు. ఆమె చేసిన ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదని డిన్నర్కి సంబంధించిన ఫుటేజ్ని కూడా రిలీజ్ చేశారు. అయితే మిల్లా మాగి ఆరోపణలని తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. మిల్లా మాగి చేసిన ఆరోపణలు తెలంగాణ ప్రతిష్టకు సంబంధించినవి కావడంతో ఇందులో నిజానిజాలు తేల్చాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. మిల్లా మాగి ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్ నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ నియమించింది. ఈ కమిటీలో ఐపీఎస్ అధికారి రెమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ సభ్యులుగా ఉంటారు. మిల్లా మాగి చేసిన ఆరోపణల్లో నిజం ఎంత ఉంది? ఆ రోజు ఆమెతో డిన్నర్లో ఎవరెవరు కూర్చున్నారు? వారి పేర్లు వివరాలపై ఈ కమిటీ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. మిల్లా మాగి ఆరోపణలపై ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ చేపట్టి, నిజానిజాలు వెల్లడించనుంది. ఈ విచారణ ఫలితాలు రాబోయే రోజుల్లో తెలియనున్నాయి.